ఇన్విజిలైన్ ట్రీట్మెంట్ ఎంత టైం పడుతుంది? చాలామంది నన్ను అడిగే ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఇన్విజిలైన్ ట్రీట్మెంట్ ఎంత టైం పడుతుంది? ఫాస్టా? స్లోవా? ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా మీరు తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇన్విజిలైన్ ట్రీట్మెంట్ అందరికీ ఒకేలా ఉండదు. మీ పళ్ళ సమస్య మీదే అంతా ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీకు చిన్న సమస్యలు ఉంటే, అంటే సింపుల్ క్రౌడింగ్, చిన్న చిన్న గ్యాప్స్ ఇలాంటివి ఉంటే మీకు ఇన్విజిలైన్ ట్రీట్మెంట్ 6 months లేదా అంతకంటే తక్కువలోనే అయిపోతుంది. మీకు మోడరేట్ ప్రాబ్లమ్స్ ఉంటే, అంటే విజిబుల్ క్రౌడింగ్ ఉన్నా, కొంచెం గ్యాప్స్ ఎక్కువ ఉన్నా, బైట్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు ఇన్విజిలైన్ ట్రీట్మెంట్ 8 to 12 months పట్టే అవకాశం ఉంటుంది. మీకు కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉంటే, అంటే సివియర్ క్రౌడింగ్ ఉన్నా, ఓపెన్ బైట్ ఉన్నా, ఒకవేళ ఎక్స్ట్రాక్షన్స్ పడే అవకాశం ఉన్నా మీకు ఇన్విజిలైన్ ట్రీట్మెంట్ 12 months కంటే ఎక్కువ పట్టచ్చు. ఇది మీకు బ్రేసెస్తో పట్టే టైంకి ఆల్మోస్ట్ సమానంగా ఉంటుంది. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఇన్విజిలైన్ వాడుతుంటే అది ఖచ్చితంగా డిసిప్లైన్తో వాడాలి. అంటే మీరు రోజుకు కనీసం 20 నుంచి 22 గంటల వరకు వేసుకొని ఉండాల్సి ఉంటుంది. అప్పుడే మనకి రిజల్ట్స్ ప్రాపర్గా వస్తాయి, లేదంటే డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మరొక ఫ్యాక్టర్ ఏంటంటే అలైనర్ చేంజెస్. అంటే ప్రతి అలైనర్ని మనం 7 to 14 days వాడుతూ ఉండాలి, తర్వాత మారుస్తూ ఉండాలి. ఫాస్ట్గా మారుస్తే రిజల్ట్స్ ఫాస్ట్గా వస్తాయి అనుకోవడం పొరపాటు. ఈ రెండూ కాకుండా మనకి ఫాలోఅప్ విజిట్స్ అండ్ పేషెంట్ కోఆపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఫాలోఅప్స్ మిస్ అయినా, ఇన్స్ట్రక్షన్స్ సరిగ్గా పాటించకపోయినా మనకి ట్రీట్మెంట్ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే మనకి ఇన్విజిలైన్ బ్రేసెస్ కంటే ఫాస్టా అని అడిగితే, కొన్ని కేసెస్లో ఇన్విజిలైన్ మనకి బ్రేసెస్ కంటే ఫాస్టర్ రిజల్ట్స్ ఇస్తుంది. అవి ఏంటంటే సింపుల్ ఆర్ మైల్డ్ కేసెస్, అంటే చిన్న క్రౌడింగ్, చిన్న చిన్న స్పేసెస్, ఇలాంటివి మనకి ఇన్విజిలైన్తో 6 months లోపే అయిపోతుంది ట్రీట్మెంట్. మీకు ఎగ్జాక్ట్గా ఎంత టైం పడుతుంది అనేది మీ ఆర్థోడాంటిస్ట్ ఎగ్జామిన్ చేసి ప్రాపర్గా ప్లాన్ చేసి చెప్పగలరు.